హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము రాయుడు గారి మిలిటరీ హోటల్కి వెళ్తున్నాము. అదే ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్కి. త్రూ కాకినాడ నుంచి సామర్లకోట, పెద్దాపురం అటు సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు వ్లాగ్లో మీకు ఆ రెస్టారెంట్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, అండ్ ఇంకా వర్తా కాదా వెళ్ళడం, మేము ఇంత దూరం నుంచి వెళ్తున్నాము, సో మేము హ్యాపీయా కాదా అన్నది అంతా ఈ వ్లాగ్లో చూస్తారు. యాక్చువల్లీ మనకి ఈ రెస్టారెంట్ రాజమండ్రి నుంచి చాలా దగ్గర అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడకి అయితే కొంచెం దూరమే అయింది మాకు. ఒక 1 అవర్ 20 మినిట్స్, 1.5 అవర్ టైం అయితే పట్టింది. ఇది సామర్లకోట నుంచి పెద్దాపురం, జగ్గంపేట అలా వెళ్ళాలన్నమాట. అక్కడ ఒక యూటర్న్ వస్తుంది. 3.5 to 4 కిలోమీటర్స్ ఉంటుంది హైవే మీద. భయపడొద్దు, కొంచెం ముందుకెళ్తే మీకు యూటర్న్ కనిపిస్తుంది. మేము ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకున్నాము, బట్ ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. బయట నుంచి రెస్టారెంట్ బాగుంది, డీసెంట్గా ఉంది. అండ్ లోపల అంబియన్స్ కూడా చాలా కూల్గా ఉంది. అండ్ టెంపుల్ స్టైల్ ఉందన్నమాట, లైక్ తిరుపతి స్టైల్ అంబియన్స్ అయితే ఉంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది, హైజీనిక్గా ఉంది. వాష్రూమ్స్ కానీ బయట ఏరియా కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటున్నారనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ మధ్య రెస్టారెంట్స్ అంత నీట్గా ఉండట్లేదు. ఈయనే ఓనర్ అనమాట. హీఈస్ వెరీ నైస్, డౌన్ టు ఎర్త్, హంబల్. చాలా బాగా మాట్లాడారు మాతో, బాగా రిసీవ్ చేసుకున్నారు. దిస్ ఈజ్ ద మెన్యూ. ఇది ప్రాన్, బటర్ ప్రాన్ అనమాట. ఇది మస్ట్ ట్రై, ఖచ్చితంగా ట్రై చేయండి వెళ్తే. చాలా బాగుంది ఈ డిష్. ఇది హైలైట్ చేయలేదు ఎందుకో తెలీదు, బట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది స్టార్టర్. ఈ స్టార్టర్ వచ్చేసి నల్లవేపుడు అనమాట. ఇది చికెన్, ఇది సారీ ఫిష్. అండ్ మ్యాన్షో సూప్ చెప్పాము, చికెన్ మ్యాన్షో సూప్. నార్మల్గా అన్ని రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది, స్పెషల్గా ఏం లేదు ప్రెసెంట్. బాగానే. స్టార్టర్ ఇదేంటిది, బటర్ ప్రాన్. నైస్, చాలా మైల్డ్గా. ఇది మటన్ దాల్చా అండి. నాకు ఇది చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. అండ్ ఇది మటన్ దమ్ బిర్యానీ. దిస్ ఈస్ థాలీ, వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి ఉన్న థాలీ అనమాట. దిస్ ఈజ్ అనదర్ థాలీ. దాల్చా చెప్పాను కదా, కొంచెం ఓవర్ ప్రైస్డ్ అండి, 350 అలా పడింది. మటన్ బిర్యానీ, మటన్ దమ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. బాగుంది, మా మమ్మీ చేసినట్టుంది. యాక్చువల్లీ ముస్లిం స్టైల్ దమ్ బిర్యానీ ఇలా ఉంది. దాల్చా బాగుంది. ఇది యాక్చువల్లీ మాకు చేయడం వచ్చి, మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇది అనదర్ థాలీ అండి, ఒక మిలిటరీ హోటల్ స్పెషల్ థాలీ. ఇందులో మనకి ఉమా చికెన్ నల్లవేపుడు, పాపాయి నానమ్మ ప్రాన్ నల్లవేపుడు, మటన్ నల్లవేపుడు వస్తాయి. అండ్ ఖట్టా కూడా ఇస్తారు. బట్ ఇది చాలా హార్డ్గా అనిపించింది నాకు, ఆ పీసెస్ అన్నీ. ఆ రోజే బాగాలేదో లేకపోతే అలాగే ఉంటుందో టేస్ట్ తెలీదు. అంత సూపర్గా అని నాకేమనిపించలేదు. ఈ వీడియో నేను రాగా పెట్టాను, అంటే అప్పటికప్పుడు మీకు రివ్యూ ఇద్దాము, జెన్యున్గా ఉంటుందని నాకు అనిపించింది. ఇలా అంత స్పెషల్గా ఏం లేదు, బట్ ఇంట్లో చేసుకునేలా ఉన్నాయి కర్రీస్ అన్ని. ఇది వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి వచ్చే థాలీ అనమాట. ఇలా మనకి చికెన్ కర్రీ, వెజ్ కర్రీస్, పన్నీర్ కర్రీ, ఇది కాలీఫ్లవర్ ఫ్రై, పప్పు, సాంబార్, రసం, మజ్జిగ పులుసు, ఒక స్వీట్ పొంగల్, రొట్టి పచ్చడి, ఇవన్నీ వచ్చాయి. సో ఇది నేను కొంచెం టేస్ట్ చేసి చెప్తాను. ఇది పన్నీర్ ములక్కాడ.
వచ్చేసింది. బాగుంది. ములక్కాడ పన్నీర్ నేను ఎప్పుడు తినలేదు. బాగుంది. సో ఇంకా ఎలా మటన్ ఈజ్ నైస్, కట్టా ఈజ్ నైస్, రైతా ఈజ్ నైస్, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. ఇంకా డ్రాబ్యాక్స్ ఇదేదో గ్రేవీ విత్ కొవ్వు ఇచ్చారు. దిస్ ఇస్ నాట్ నైస్. ఫ్యాట్. ఓవరాల్ రేటింగ్ ఓవరాల్ రేటింగ్ 10 out of 8. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఆప్రికాట్ డిలైట్. ఫుడ్ వాజ్ వెరీ నైస్. మేమంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నాకు నచ్చింది ఫుడ్. మోస్ట్లీ మటన్ దమ్ అయితే చాలా బాగుంది విత్ మటన్ దాల్చా. ఐ లైక్ ఇట్. యా అంతే. ఫ్రైస్ నార్మల్గానే ఉన్నాయి. నార్మల్ బయట రెస్టారెంట్స్లో ఉన్నట్టు ఉంది, కానీ మటన్ దమ్ అయితే నాకు చాలా నచ్చింది. మస్ట్ ట్రై. ఎస్. ఫైనల్లీ ఫుడ్ తినడం అయిపోయింది. ఫుడ్ అయితే బాగుంది. చాలా చాలా అని చెప్పను కానీ బాగుంది. ఓకే, అంటే కాకినాడ నుంచి ఇక్కడ వచ్చి తిన్నందుకు మేమైతే డిసప్పాయింట్ అవ్వలేదు. మెయిన్ మటన్ దమ్ చాలా చాలా బాగుంది. దాల్చా చాలా బాగుంది. అన్ని ముస్లిం స్టైల్లో ఉన్నాయి. కాకపోతే నాకు ఆ ప్రాన్ వేపుళ్ళు ఉన్నాయి కదా, చికెన్ వేపుళ్ళు, అవన్నీ కొంచెం గట్టిగా హార్డ్గా అనిపించింది. ఇంకా మనం ఇంట్లో చేసుకుంది అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అంటే హార్డ్ తినే వాళ్ళకి నచ్చొచ్చేమో, ఇది నా ఒపీనియన్. నాకు ఆ ఫ్రైస్ ఏమి నచ్చలేదు. ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి లైట్గా. ట్యాక్సెస్ కూడా ఓకే ఓకే, ట్యాక్సెస్ కూడా కట్టించుకుంటున్నారు. సో ఓవరాల్గా నేను 5కి అయితే 4 ఇస్తాను రేటింగ్. How are you? I'm going to biryani shop. Okay, bye, friend. See you soon. Bye. See you soon.